రేవంత్ సొంత శాఖలో 100 కోట్ల స్కామ్. ఇందులో కొత్తేముంది, ప్రతి దాంట్లో స్కామే కదని మాట్లాడుతున్న నేపథ్యంలో ఇంకో స్కామ్ తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బ్రదర్స్ అండతో కేజీబీవీ స్కూల్ బెడ్స్ టెండర్లో కూడా భారీ స్కామ్ అట. స్కూల్ బెడ్స్లో కూడా స్కాము. ఇది 252 కేజీబీవీ స్కూళ్ళకి 45,350 బంక్ బెడ్స్ కావాలని టెండర్లు పిలిచిన రాష్ట్ర విద్యాశాఖ. తర్వాత 170 కోట్లకు టెండర్ తగ్గించుకున్న ట్రూఫా మెగారెడ్డి కొడుకు మఫత్ కంపెనీ అట. 13,000 లోపే దొరికే బెడ్లను ఎక్కువ చూపించి 88 కోట్ల స్కామ్ చేసిన కంపెనీలట. ఇది ఆర్టీఐ వేసిన బయటికి రాని టెండర్ వివరాలు. చక్రం తిప్పిన మెయిల్ మెగారెడ్డి. ఇట్లా ఉంది చూడండి ఒకసారిగా. దేంట్లో కూడా స్కామ్ జరిగింది అనడానికి ఆఖరికి స్కూల్ పిల్లల బెడ్స్ విషయంలో, హాస్టల్ ఉంటుంది కదా, ఆ బెడ్స్ విషయంలో కూడా విద్యాశాఖ సప్లిమెంటరీ టెండర్లో నిబంధనలు పక్కన పెట్టి అడ్డగోలుగా స్కామ్లు. రేవంత్ రెడ్డి సొంత శాఖపై కొరవన నిఘా, అవినీతితో రెచ్చిపోతున్న కాంగ్రెస్ నేతలు. అసలు విద్యాశాఖ ఏడుంది, ఎవరి దగ్గర ఉంది? ఇప్పుడు రేవంత్ రెడ్డి స్కామ్ అని ఎందుకు అంటామంటే, విద్యాశాఖకు ఎవరైనా మంత్రి ఉండుంటే ఆ విద్యాశాఖ మంత్రి కనీసం ఆయన కనుసనంలో జరిగిందా, లేకపోతే ఆయనకు తెలియకుండా జరిగిందా, సొంత శాఖల ఏం జరుగుతుందో తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారా అని పరబట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ శాఖ ఎవరి కింద ఉంది?